భారతీయ పురాణ ఇతిహాసం రామాయణాన్ని వెండి తెర మీద చూపించి రక్తి కట్టించడం అంత ఈజీ కాదు. ఇటీవలే రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ చిత్రం డిజాస్టర్ పాలైంది. ఆ చిత్రంలో ప్రభాస్ వేసిన శ్రీరాముడి గెటప్ దారుణమైన విమర్శల పాలైంది. ప్రభాస్ శ్రీరాముడిగా ఎంత మాత్రం సూట్ కాలేదు. కాగా ఆదిపురుష్ ఫ్లాప్ అయినప్పటికీ లక్ష్య పెట్టక బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ రామాయణం కథాంశంగా మరో సినిమా తీస్తున్నాడు. అంతవరకు ఓకే, కానీ సెలెక్ట్ చేసిన కాస్ట్ చూస్తుంటేనే ఈ చిత్రం కూడా మరొక డిజాస్టర్ అనిపిస్తోంది. శ్రీరాముడి పాత్ర పోషణకు రణబీర్ కపూర్ అస్సలు సూట్ కాడు అని అంటున్నారు. సాయి పల్లవి సీతగా మాత్రం ఓకే అంటున్నారు. కానీ ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పుకోవాలి. ఆల్రెడీ శ్రీరాముడిని పోలిన అల్లూరి సీతారామరాజు గెటప్లో RRR చిత్రంతో నార్త్ ఇండియన్ ఆడియన్స్ని ఉర్రూతులూగించారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. శ్రీరాముడి పాత్రకు అల్టిమేట్ చాయిస్ రామ్ చరణ్ మాత్రమే అని తెలుగు వాళ్ళు మాత్రమే కాదు, నార్త్ ఇండియన్ ఆడియన్స్ కూడా అంటూ ఉండడం విశేషం. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ బాలీవుడ్ ప్రముఖ మీడియా హౌస్ కోయిమోయ్ ఒక స్పెషల్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్లో తక్కువ బడ్జెట్తో రామాయణం చిత్రాన్ని అద్భుతంగా తీయవచ్చు అని పేర్కొంది. కాగా శ్రీరాముడిగా రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ రావణాసురుడిగా, సీతగా అమృత అయ్యర్ నటిస్తే బాగుంటుందని ఆ వెబ్సైట్ ఆశాభావం వ్యక్తం చేసింది. అంతేకాదు హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రశాంత్ వర్మ రామాయణం చిత్రానికి డైరెక్టర్గా ఉండాలని ఆకాంక్షించింది కోయిమోయ్ వెబ్సైట్. మరి ఇంత అద్భుతమైన కాస్ట్ అండ్ క్రూని విస్మరించి నితీష్ తివారీ ఒక చెత్త కాస్ట్ని సెలెక్ట్ చేసి రామాయణం సినిమా తీయడం ఖచ్చితంగా దుస్సాహసం అని చెప్పక తప్పదు.